సెప్టెంబర్ 11:40 అవుతుంది టైం వచ్చేసరికి. అండ్ ఎందుకు నా జర్నీ ఇది నా ఫస్ట్ ఐఫోన్ అనమాట. ఎలా తీసుకుంటున్నాను ఏంది అని ఒక బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి ఎందుకు అనిపించింది. సో అందుకే బ్లాగ్ చేస్తున్నాను. ఐఫోన్ 16 Pro Max తీసుకోబోతున్నాను. 90,000కి వస్తుంది అని చెప్పేసి యాడ్స్ చాలా చూపించారు కదా. నా దగ్గర ఐసిఐసిఐ కార్డు ఉంది. అండ్ దీనికోసమే బ్లాక్ మెంబర్షిప్ కొనుక్కున్నాను ఫ్లిప్కార్ట్లో. ఎంత 1000 అనుకుంటా. కొనుక్కుంటే నాకు ఇంకోటి కూడా యూట్యూబ్ ప్రీమియం కూడా ఫ్రీ వచ్చింది. ఎక్కడ నేను యూట్యూబ్ ప్రీమియంకి డబ్బులు కడుతున్నాను. సో అది కట్టే బదులు ఇది వస్తుంది కదరా అనుకొని ఇది కట్టేశాను. వచ్చినా రాకపోయినా నాకు ప్రాబ్లం ఏంటంటే వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సో బట్ ట్రై అనమాట, ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ కోసం అది బాగుంటుంది. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉంది, కానీ దీన్ని తీసుకొని ప్రతి చోటికి నేను ట్రావెల్ చేయలేను. సో అందుకనే ఐఫోన్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే ప్లస్ ఎప్పటి నుంచో కోరిక ఐఫోన్ కొనుక్కోవాలి, ఒకసారి ఈ ఊబిలోకి దిగాలి, యాపిల్ అని ఐఓఎస్ ఊబిలోకి దిగాలి అని చెప్పేసి. ఆండ్రాయిడ్ వాడి బోర్ కొట్టేసింది. సో చూద్దాం అసలు వస్తుందా రాదా ముందు చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నేను అనుకోవటం మ్యాక్సిమం అయితే రాదు, ఎందుకంటే వీళ్ళు ఏదో ఇంతకుముందు ప్రీ పాస్ అని చెప్పేసి అది పెట్టారు అండి. నాకు అది క్లారిటీ లేదు, అని నేను ఎక్కువ చూడలేదు. అది తర్వాత ఏదో టెక్ ఛానల్స్ అన్ని చూస్తుంటా ఇప్పుడు వాళ్ళు చెప్పారు అనమాట, అరే ప్రీ పాస్ ఉంటుంది, ప్రీ పాస్ తీసుకోలేదు కదా నువ్వు అని చెప్పేసి. నేను మళ్ళీ దానికి 5,000 ఏడ కట్టమంటావు, అది వచ్చితో రాదు, మళ్ళీ రాకపోతే 5,000 రావంట వెనక్కి. తొక్కలేదు. నేను కన్ఫామ్గా వచ్చిద్ది అని అయితే పెట్టుకోవట్లేదు. వస్తే రానివ్వండి, వస్తే ట్రై చేద్దాం అన్నట్టే ట్రై చేస్తున్నాను. ఇట్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది వేరే ఫోన్లోకి మార్చుకున్నాను. ఏమైనా లాగౌట్ చేస్తే ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి వేరే ఫోన్లో లాగిన్ చేశాను. అండ్ షిప్ అయినా పడుతుంది అంటే ఆర్డర్ డీటెయిల్స్లో ఆర్డర్ కన్ఫర్మ్ అని వచ్చింది. ఈవెన్ మెయిల్ కూడా వచ్చింది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి. బట్ నాకైతే పూర్తిగా చేతికి వచ్చేంత వరకు అయితే నమ్మకం లేదు. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. ఫైనల్లీ ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్ అండి. సో నేను ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అంటే అసలు నేను ఏం మిస్టేక్స్ చేశాను, లేకపోతే ఏం ట్రిక్స్ వాడాను. ఎందుకంటే ఏ టెక్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవరిని అడిగినా కూడా బాబు మాకు 1,10,000 నుంచే కనపడింది, 1,10,000 నుంచే కనపడింది, అందరు ఇదే మాట. ఎవరికి 90,000లో వచ్చినైతే నేను ఎక్కడ ఎవరిది వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐఎమ్ వెరీ లక్కీ అనుకోవచ్చు. బట్ నేను వాడిన కొన్ని ట్రిక్స్ మీకు చెప్తాను. సో నేను ఇప్పుడే స్క్రీన్ కార్డు మంచిగా వెనక బ్యాక్కి లెన్స్ మొత్తం బ్యాక్ కవర్ అన్నీ వేసుకొని వచ్చాను ఫుల్ కవరేజ్గా. తీద్దాం అనుకున్నా కానీ అది అక్కడ కుదరలేదు. ఇది నా ఫోన్, మై ఫస్ట్ ఐఫోన్. నాకు ఇది క్లియర్గా 90,000కి వచ్చిందండి. అంటే 89,000 సంథింగ్ చిల్లర ఉంటుంది కదా, మొత్తం కలిపితే 90,000కి వచ్చింది నాకు ఇది. సో నేను వాడిన ట్రిక్ ఏంటి అంటే 11:55కి నేను వ్లాగ్లో క్లియర్గా చూస్తే 11:55కి నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. 11:40కే నేను ఫస్ట్ కూర్చున్నాను, కానీ నేను ఓపెన్ చేసింది 11:55కి. 11:55కి పేజ్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొడుతూనే ఉన్నాను. నేను విష్ లిస్ట్లో యాడ్ చేయలేదు, కార్ట్లో యాడ్ చేయలేదు, రెండిట్లో యాడ్ చేయలేదు. జస్ట్ సెర్చ్ బాక్స్లో మాత్రం పెట్టుకొని ఉన్నా. అండ్ 12కి నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు అక్కడ ఏం రాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,34,000 అని చూపించింది ముందు ఐఫోన్ ప్రో అని చెప్పేసి, ప్రో మ్యాక్స్ అని చెప్పేసి. అది అట్లానే ఉంది, ఐఫోన్ ప్రో మ్యాక్స్ 34,000 అని చెప్పేసి. సో ఎప్పుడైతే 12:01 అయిందో అప్పుడు రీఫ్రెష్ కొట్టానో అప్పుడు 94,500 సంథింగ్ అలా పడింది అనమాట. కార్డ్ ఆఫర్తో 89కి వస్తుంది. సో 94,000 అని పడింది. ఎమ్మన్నే నేను చేసిన ఇంకొక ట్రిక్ ఏంటి అంటే నా ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్ సేవ్ చేసి కూర్చున్నాను. సో నేను మళ్ళీ CVV నొక్కటం కానీ ఇలాంటి ఏం ఆప్షన్స్ ఏం పెట్టుకోలేదు. డైరెక్ట్గా బై నౌ అని నొక్కేశాను. బై నౌ నొక్కంగానే కార్డ్ పెట్టంగానే ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ పెట్టేశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఓటీపీని పెట్టిన తర్వాత
మొత్తం పోయింది. లైక్ ఓటీపీ వచ్చింది. నొక్కిన తర్వాత రిఫ్రెష్ నొక్కుతుంటే సారీ దేర్ ఈస్ ఎ హ్యూజ్ ట్రాఫిక్ అని ఎర్రర్ మెసేజ్ మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఆన్‌లైన్‌లో అయ్యే వచ్చినియి నాకు మొత్తం అంతా. అరె! అయ్యా! ఇదేంది డబ్బులంతా పోయాయా అనుకున్నాను. కానీ కట్టినట్టు ఏం మెసేజ్ రాలా. సో నేనేం చేశాను మళ్ళీ పెడదామని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తే 12:02 నేను చెప్తున్నాను అంతే 12:01 నుంచి 12:02 అయింది అంతే. 1 మినిట్ అయింది. 94,000 ఉండాల్సిన ఫోన్ 99కి వెళ్ళిపోయింది. సర్లే పర్లేదు ఒక 5,000 కదా ఎక్స్‌ట్రా మళ్ళీ పెట్టేద్దాం పర్లేదు ప్రాబ్లమ్ లేదని మళ్ళీ నొక్కుతున్నాను. ఇప్పుడైతే అసలు పేజ్ ఓపెనే కాలా నాకు. లుక్స్ లైక్ సంథింగ్ ఈస్ ఎర్రర్డ్ ఔట్ అని చెప్పడం గాని, పేజ్ క్రాష్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నాకు 2 మినిట్స్ దాకా పేజ్ క్రాష్ అయిపోయింది. 12:04 దాకా నాకు ఓపెన్ అవ్వలేదు. 12:05 దాకా కూడా ఓపెన్ అవ్వలేదు. 12:05కి ఓకే. ఓపెన్ అయింది పెడదాం అని చెప్పేసి ఎళ్లి పెడుతుంటే క్రెడిట్ కార్డ్ అని పెడుతుంటే సంథింగ్ ఈస్ రాంగ్ అని వస్తుంది కార్డ్ దగ్గర. షిట్ ఇదేంట్రా ఇంత కష్టపడ్డానని చెప్పేసి 12:05కి అయితే మరీ దారుణంగా 1,10,000కి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు ఊరికే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఏది కొనాలనుకోలేదు ఇంకా 1,10,000 వెళ్ళినాక. నేను మాక్సిమం 99 అయితేనే కొందాం అనుకున్నా. ఎందుకంటే 5,000తో మళ్ళీ కార్డ్ ఆఫర్ వస్తది. 94 అయితది కదా అని చెప్పేసి నేను ఇంక ఫిక్స్ అయిపోయా. వద్దురా నాయనా ఇంక ఆపేద్దాం. పోయిందిలే వదిలేద్దాంలే అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాననమాట. సడెన్‌గా 12:10కో, 12:15కో ఇంక వదిలేసా పూర్తిగా దాని గురించి వదిలేసి నేను ఇంకా మా అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాను. సడెన్‌గా 12:15కి నాకు క్రెడిట్ కార్డ్‌లో మనీ కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందనమాట. ఇదేంటి మనీ కట్ అయింది. తీరా చూస్తాడు మళ్ళీ ఆర్డర్స్‌లోకెళ్తా. ఆర్డర్‌లో లేదు అది. ఫోన్ ఏమి ఆర్డర్ ప్లేస్ అయినట్టు సక్సెస్‌ఫుల్లీ ప్లేస్డ్ అయినట్టు ఏం లేదనమాట. ఇదేంట్రా ఫోను ప్లేస్ అవ్వలేదు. మనీ కట్ అయింది. ఇది ఎట్లారా బాబు అని చెప్పేసి నేను ఇంక అన్ని టెక్ ఛానెల్స్ అన్ని ఓపెన్ చేసుకొని కూర్చొని సెర్చ్ చేస్తా కూర్చున్నాననమాట. ఇలాంటి ఏమైనా ఇష్యూ అయిందా? దీనికి రిజల్ట్ ఏంది? సొల్యూషన్ ఏంటి? అని చెప్పేసి. నాకెక్కడ దొరకలేదు ఇలాంటి సిట్యుయేషన్. ఎవరిది అయినట్టు కూడా నాకు కనపడలేదు. సో ఇంకా వదిలేసాను దాని గురించి. మనీ పడతలే రేపైనా అడుగుదాంలే. ఇప్పుడు కాల్ చేయడం ఎవరికి కష్టం కదా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి. రేపు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి సపోర్ట్‌కి కాల్ చేస్తే మనీ వెనక్కి పడతాయిలే. అది ఉంటది కదా నార్మల్‌గా డబ్బులు డెబిట్ అయిపోయి వేరే వాళ్ళకి ఎళ్ళకుండా మళ్ళీ మీకు పడతానికి ఇంకో 5 డేస్ పట్టిద్దని చెప్పేసి అలా అనుకున్నాను నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంకో 5 డేస్‌లో వస్తదిలే మనీ ఎట్లో గట్ల యాడకి పోతదనే ఉద్దేశంతో ఉన్నాను. అందుకని భయపడలేదు. కానీ తీరా 12:30, 1కి అనుకుంటా మాక్సిమం 1కి అనుకుంటా సడెన్‌గా మెయిల్ వచ్చింది ఫ్లిప్‌కార్ట్ నుంచి. లైక్ సక్సెస్‌ఫుల్లీ ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి. నేనింక ఇది దిల్ ఖుష్ అనమాట. హమ్మయ్య! అనుకున్నాను నేనైతే. సో సక్సెస్‌ఫుల్లీ ప్లేస్ కాదనట్లేదు. పడుకున్నాను ప్రశాంతంగా అయిపోయింది. సక్సెస్‌ఫుల్ ప్లేస్ చేశాను పడుకున్నాను. బట్ పొద్దున్నే లేసి టెక్ ఛానెల్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కళ్ళి థంబ్‌నెయిల్స్ చూడాలండి స్కామ్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డే స్కామ్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డే స్కామ్ అని వస్తూనే ఉన్నాయి. ఏంటి అని నొక్కితే ప్లేస్ అయినట్టు వస్తుంది. తర్వాత రీఫండ్ పడుతుంది. ఎవరికీ రావట్లేదు. క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇయన్నీ చెప్తున్నారు నాకు. నాకొక్కసారి ఇంకా చిప్ ఎగిరిపోయిందనమాట. అయ్యో! అంత కష్టపడి పెట్టాను. నాకు చాలా ఇప్పుడు పెట్టకపోయినా నాకంత ఆశ ఉండేది కాదు. నాకంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కాదు. నేను ఆల్రెడీ పెట్టేసాను. ఫోన్ వస్తుంది. ఎట్లా వచ్చిద్దో అని ఆ ఎక్సైట్‌మెంట్‌తో పడుకున్నా నైట్ అంతా. ఇప్పుడు తీరా చూస్తే అసలు ఫోనే లేదు. ఫోన్ క్యాన్సిల్ అయిపోయింది. రీఫండ్ రాదు అని చెప్పేసేసరికి నేను డైరెక్ట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి ఓపెన్ చేసి చూసా. షిప్డ్ అని పడిందండి. నాకు హ్యాపీ ఏందంటే షిప్ ఫ్రమ్ బెంగుళూరు ఫెసిలిటీ నుంచి పార్సెల్ కదిలింది. వేరే చోటకి కదిలిందని మాత్రం వచ్చింది. సో ఐయామ్ వెరీ హ్యాపీ. వచ్చిద్దని నమ్మకం ఉంది గానీ, చేతికొచ్చేదాకా నాకు నమ్మకం లేదు. సో అందుకనే మీరు నా ఓపెనింగ్ వీడియో చూస్తే నేను అంత ఎక్సైట్ అయింది. అది కూడా ఏమైంది అంటే ఓపెనింగ్ వీడియో మా అమ్మ ఆల్రెడీ బయట డెలివరీ పర్సన్‌కి నేను నిద్రపోయాను అప్పుడు. సో మా అమ్మ ఎళ్లి డెలివరీ పర్సన్‌కి ఓటీపీ చెప్పేసి వాళ్ళే ఓపెన్ చేసి ఫోటో తీసుకుంటారు కదా! ఫోటో తీసుకున్నారు. నా బాధ ఏదంటే అసలు ఒరిజినల్‌ది వచ్చిందో రాలేదో, అది కరెక్ట్‌గా చూసుకోవాలో లేదో ఇయన్నీ డౌట్స్ మైండ్‌లో ఉన్నాయి. బట్ తర్వాత నేను లెగిసిన తర్వాత నీట్‌గా ఓపెన్ చేయలేదు లేసిన తర్వాత. నాకెందుకో వ్లాగ్ తీస్తున్నాను కదా! వ్లాగ్ తీసేంత వరకు వెయిట్ చేద్దామని సాయంత్రం దాకా వెయిట్ చేశాను. సాయంత్రం ఇంకా వ్లాగ్‌ది ఓపెన్ చేసి వ్లాగ్ పెట్టుకొని అప్పుడు నీట్‌గా ఓపెనింగ్ వీడియోలాగా పెట్టి తీసి నీట్‌గా అన్నీ చెక్ చేసుకున్నాను. యాక్టివేట్ అయితే ఎక్కడ కాలేదు అది. సో ఒరిజినల్ ఫోనే వచ్చింది. సో ఇది నా హ్యాండ్‌లో ఉంది ఇప్పుడే. తర్వాత ఎళ్లి అప్పటికప్పుడే ఇంకా రెడీ అయిపోయి ఎళ్లి దానికి బ్యాక్ కేస్, స్క్రీన్ కార్డ్ అండ్ ఎనక బ్యాక్ లెన్సెస్‌కి కెమెరా లెన్సెస్‌కి కార్డ్ ఏపిచ్చుకొనొచ్చాను. సో అదండి నా పూర్తి ఐఫోన్ జర్నీ ఫస్ట్ ఐఫోన్ జర్నీ అది నాది. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి. బట్ నా దగ్గర ఇంకా ఆండ్రాయిడ్ ఉన్నాయి. నేను దాన్ని పడేయాలనుకోవట్లేదు. వాడుతున్నాను దాన్ని కూడా. వన్ ప్లస్ 8R ఉంది నా దగ్గర. నాకు ఈ 8 అనేది బాగా అచ్చిపడి వచ్చినట్టుంది. ఒకటేమో 80 ఒకటి. ఇంకోటేమో ఐక్యూ 8 ప్రో. సో ఇది 8 ఇదేమో 16 8 సో అట్లా అన్ని నాకు 8s కలిసొచ్చినాయి బాగా. అది నా ఐఫోన్ జర్నీ.